ఏ హాయ్ గాయ్స్. సో మనం ఇక్కడ సికింద్రాబాద్కి రీచ్ అయిపోయినాం. సో మనం అరుణాచలం వెళ్తున్నాం అండ్ ట్రైన్ 8 o'clock ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మన సికింద్రాబాద్లో చాలా ప్రశాంతంగా ఉంది. సో ట్రైన్ ఎక్కినాక అక్కడ నుంచి అండ్ అక్కడ తిరిగే దగ్గర నుంచి అన్నీ నేను మీకు స్ట్రీట్ ఫుడ్స్ నుంచి అన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఎంత మన బ్యాచిలర్స్ వెళ్తే ఎంత టికెట్ రేటు అండ్ అక్కడ ఫుడ్ ట్రావెల్ ఎంత అమౌంట్ అన్నీ నేను మీకు ప్రతిదీ వివరంగా నేను నా ఛానల్లో పెడతాను. సో నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ట్రైన్ టైం అయిపోయింది. సో మేము రన్నింగ్లో వెళ్తున్నాం. ఒరే అజామో లగెత్రో. సో మనం ఏంటంటే కొంచెం లేట్ అయింది ట్రైను. సో మనం మనది ఎస్కోర్ 75 ట్రైన్ నెంబర్. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం. మనం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8 o'clockకి. ఇప్పుడు నేను షీట్ దగ్గరికి వెళ్ళి నేను సెటిల్ అవ్వబోతున్నా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ సీట్ల దగ్గర కూర్చున్నారు. అండ్ మేము బుక్ చేసింది ఏంటంటే ఆర్సీ అంటే ఒక సీట్లో 2 కూర్చోవాలి. ఇదిగో చూడొచ్చు మీరు, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ మీకు అందరికీ బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు సోలో ట్రావెల్ అయినా సరే, గ్రూప్ ట్రావెల్ అయినా సరే, ఫ్యామిలీ ట్రావెల్ అయినా సరే, పక్కా హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అంత బాగుండదు, మోషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మా ఫ్రెండ్ ఏంటంటే పులిహోర అండ్ కారం పొడి తీసుకొచ్చిండు. మస్తు ఉంది అసలు టేస్ట్ అయితే. ఒక వైబ్ వచ్చింది తింటుంటే, సూపర్ అనిపించింది. అండ్ ఇప్పుడు మనకు 9:30 అవుతుంది. ఇప్పుడు మనం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ తొందరగానే రీచ్ అవుతాం అని అనుకుంటున్నాను నేను. ఇది ఎర్లీ మార్నింగ్ ఇది. సో నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ ట్రావెల్ జర్నీని నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను ట్రైన్ జర్నీని. సో మీలో చాలామంది ట్రావెల్కి వెళ్ళాలి, జర్నీ చేయాలి అని చాలామంది ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అరుణాచలానికి. ఇక్కడ మనకి ఏంటంటే 7:22కి మనకు రీచ్ చేసింది మనకు ట్రైన్. అంటే మనకు 7 hours ట్రైన్ డిలే చేసింది. స్పెషల్ ట్రైన్ వచ్చాం మేము. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం స్పెషల్ ట్రైన్ ఉంటే మాత్రం దానికంటే ముందే కొంచెం బుక్ చేసుకుంటే మంచిది. మేము కొంచెం డిలే చేసినందుకు స్పెషల్ ట్రైన్కి రావాల్సి వచ్చింది. సో స్పెషల్ ట్రైన్కి రావాల్సి వస్తే ఏంటంటే మీరు ఎక్కువ డిలే అయిపోతారు. సో ఎక్కువ టైం అయిపోద్ది. సో మాకు కూడా చాలా టైం లాస్ అయింది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకోకండి. అదర్వైజ్ ఏదైనా ట్రైన్ బుక్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆటో మాట్లాడడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆటో మాట్లాడేసి మనం అక్కడ హోటల్ సర్చింగ్కి వెళ్ళాలి. సో నేను హోటల్ దగ్గరికి వెళ్ళినాక కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటిది అనేది ప్రతిదీ వివరిస్తాను నేను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా ఆటో స్టాండ్. చాలా మంది అన్న 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 అని మీకు చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజన్లో మీకు క్లారిటీ అనేది పోతుంది. సో మీరు క్లారిటీగానే మాట్లాడండి. మేము ఈచ్ 1 personకి 25 లేదా 30 లెక్క తీసుకోండి అని చెప్పేసి మాట్లాడుకొని మేము డైరెక్ట్ శివసన్నిధికి మాట్లాడుకున్నాం. ఆయన డైరెక్ట్ శివసన్నిధికి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. డైరెక్ట్ మనం శివసన్నిధికి వచ్చేసాం. ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాం మేము. లోపలికి ఎంటర్ అవుతుంటేనే అసలు ఏంట్రా బాబు, ఇది ఇంత విశాలమైన ప్లేస్ ఉంది అని ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదంతా ఫుడ్ తినేసి అందరూ బయటికి తిరగడానికి వెళ్తున్నారు అనుకుంటా. ఇక్కడ చాలామంది ఫుడ్ తినేసి అటు సైడ్ హ్యాండ్ వాష్ అవి చేసేసుకుంటున్నారు. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి రూమ్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి అవైలబుల్ అనేది నేను మీకు ప్రతిదీ వివరంగా చెప్తా ఉంటాను నేను మీకు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళి ఏంటి ప్రైస్ ఏంటి అని ప్రతిదీ మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మాట్లాడేసి మనం బయటకు వచ్చేసాం. ఒకటే రూమ్లో ఉండాలంటే ఒక హెడ్ పర్ హెడ్కి 500 rupees. సో మేము ఇక్కడ కాకుండా మనం వేరే దగ్గర ట్రై చేయడానికి వెళ్తున్నాం పెట్టుకోవడానికి రూమ్స్. హాయ్ గైస్, ఇప్పుడే మనం రూమ్లోకి వచ్చేసినాము. రూమ్ కూడా మస్తు ఉంది. సో మనం ఇప్పుడైతే ఒక పర్సన్ వచ్చి మనల్ని అడిగాడు రూమ్ ఎంతలో కావాలని. 1200లో కావాలని మేము అన్నాం. ఇప్పుడు మేము రూమ్ చూడడానికి వెళ్తున్నాం. రూమ్ మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం శివసన్నిధి నుంచి బయటికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి 100 meters వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకొని అండ్ అక్కడ నుంచి స్ట్రేట్గా వస్తే ఇక్కడ మనకు ఒక హోటల్ ఉంటుంది. అంటే హోటల్ అంటే హౌస్ టైపే ఉంటుంది, బట్ రూమ్స్ కూడా బాగున్నాయి. ఒక హాలు, 2 beds ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే
మనం ఇక్కడ రూమ్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. అది శివ సన్నిధిలో ఫుడ్ పెడతారు కానీ ఏంటంటే అది టైమింగ్ ఉంటుంది. టైమింగ్ దాటితే మనం బయటికి వెళ్ళి ఫుడ్ తినాల్సి వస్తుంది. సో అది కూడా ఉంటుంది. సో మీరు కూడా వచ్చినప్పుడు అయితే శివ సన్నిధిని కూడా విజిట్ అవ్వండి. అండ్ అదర్వైజ్ మీరు బయటికి వెళ్ళి కూడా కొంచెం చూడండి, రూమ్స్ మీకు నచ్చే రూమ్స్ ఉన్నవి కదా, అది కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? సో మీరు రూమ్ చూడొచ్చు. లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇది ఎంట్రన్స్ రూమ్ది. లోపలికి వెళ్తే ఇదంతా హాల్ అన్నమాట. ఇదంతా హాలు. అండ్ అక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇది ఒక రూమ్. ఇది అక్కడ శివ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఇదేంటంటే మాకు ఇచ్చిన రూమ్. ఒక బెడ్ ఉంది, గ్రీజర్ ఉంది, అండ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకు కావాల్సింది. సో మనం ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్తున్నాం ఫుడ్ తినడానికి. ఆల్రెడీ అంటే తిన్నాం, మేము తినేసి రిటర్న్ వస్తుంటే వీడియో తీసుకున్నాను నేనైతే. సో ఇప్పుడు మనం వాకింగ్ లో రూమ్కి వెళ్ళి ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికే 12:30 అవుతుంది. మనం లేవాల్సి వస్తుంది కాబట్టి ఎట్లా అంటే పని చేసుకొని వైట్ షర్ట్ వేసుకొని వెళ్తున్నాం మనం బై వాక్లో. చూడొచ్చు పరిస్థితి ఏంటంటే బై వాక్లో వెళ్తుంటే ఇలాంటి సంఘటనలు అవుతూ ఉంటాయి. బట్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కూలింగ్ గ్లాస్ వేసుకోవడం ఆశ్చర్యమైన విషయం. సో మీరు చూడొచ్చు మా ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో పంచాలు కట్టుకొని. అందరం మేము స్టార్టింగ్ వచ్చినాక పంచాలు కట్టుకొని గిరి ప్రదక్షిణ చేయాలి అని మేము మాట ఇచ్చుకున్నాం. సో మా ఫ్రెండ్ మా డైరెక్టర్ గారు ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేస్తాడు మావాడు. సో వన్ వాయిస్ నేనే కట్ చేసిన కావాలని, అంటే కొంచెం వల్గర్గా మాట్లాడతాడు కాబట్టి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అప్పటికి ఎండ్. సో ఇక్కడ నుంచి మొత్తం మనం రౌండ్ కొట్టేసి టెంపుల్స్ అన్నీ తిరిగేసి మనం మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి మన మనసులో ఉన్న కోరికలు ఇక్కడ ఈ వినాయక స్వామి దగ్గర కోరుకొని మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడనే ఎండ్ చేయాలి. సో అప్పుడే మనం గిరి ప్రదక్షిణ పూర్తిగా చేసినట్టు. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఫోన్స్ యూజ్ చేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ నించొని మాట్లాడడం కానీ అది చేయదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమః శివాయ, లేకపోతే అరుణాచల శివ అరుణాచల అనుకుంటూ నడవడిక స్టార్ట్ చేస్తే మనకు నడిచేటప్పుడు మనకు పెద్దగా ఎక్కడ నడుస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న అమ్మవారి టెంపుల్స్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ టెంపుల్స్ అన్నీ దర్శించుకుంటూనే వెళ్ళాలి. సో ఈ టెంపుల్స్ కూడా పవర్ఫుల్ అనే అంటారు ఇక్కడ. సో మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక స్వామి ఆలయం లోపల నుంచి బయటికి రావాలి. చాలా చిన్న గుహ టైప్ ఉంటుంది. సో ఎంత పెద్ద పర్సన్ అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తారు లోపల నుంచి. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో నుంచి చాలా ఈజీగా, అంటే ఎంత పెద్ద ఫ్యాట్ మనిషి అయినా సరే ఈ గుహలో నుంచి చాలా ఈజీగా వచ్చేస్తారు. సో పూజ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్. సో అందుకోసమనే నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను మీకోసం, అందరి కోసం. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఖచ్చితంగా పూజ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా మనం 1.5 hour నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇక్కడ కొంచెం రెస్ట్ దొరికింది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో బట్ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కొండ చూడండి ఎంత అసలు ఆ మంచుతో ఎలా కప్పడింది. సో ఫ్రెండ్స్, ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర హైదరాబాద్లో నిమ్మకాయతోటి దిష్టి తీస్తున్నారు. ఎప్పుడు దిష్టి తగలొద్దని. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు దిష్టి తీయించుకోండి. ఉమ్మేస్తున్నారు రోడ్ల మీద, అంటే గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, ఆ రోడ్ మీద మొత్తం ఉమ్మేస్తున్నారు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా పడేస్తున్నారు. సో అట్లా పడేయకుండా కొంచెం మనం సేఫ్ఫుల్గా వెళ్ళిపోయి మిగతా వాళ్ళు రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఉమ్మడం ఏదో డస్ట్బిన్లో ఉమ్మండి. ఓకే. సో మ్యాటర్ ఏంటంటే మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం.
సో బై వాక్లో వెళ్ళలేకపోతున్నాం. సో సిచ్యువేషన్ ఇలా ఉంది ప్రజెంట్. సో 100 రూపీస్ ఆటో మాట్లాడుకొని మెయిన్ ద్వారానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదే మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్ ద్వారం నుంచే లోపలికి వెళ్ళాలి. మనం ఫ్రీ దర్శనం, ఇది వెళ్ళే వాళ్ళందరూ ఫ్రీ దర్శనమే, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం, మనం ఫ్రీ దర్శనం లోపలికి. టెంపుల్ బయట నేను మీకు చూపించాను కదా వ్యూ ఎలా ఉంది ఏంటిది అనేది. బట్ ఏంటంటే చాలా రష్ ఉన్నారు బయట. ఇదే ఇంత పెద్ద లైన్ అంటే లోపల ఇంకా చాలా పెద్ద లైన్ ఉంటుందంట. సో అదే థింక్ చేస్తున్నాం మేము, ఎప్పుడైతుందో ఏంటో దర్శనం అని వెయిట్ చేస్తున్నాం. అంటే టాలెంట్ని గుర్తించాలి మీరు కూడా, కొంచెం చూసుకోండి. కానీ నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందంటే శిల్పాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. మీరు లోపల సైడ్ కూడా చూడొచ్చు మీరు, ఎంత బాగుంది అసలు. టెంపుల్ మస్తు ఉంది అసలు. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. టెంపుల్ దర్శనం అయిపోయింది, బయటికి వెళ్తున్నాం. అరటి చెట్లు, టెంకాయ చెట్లు, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. రోడ్ మధ్యలో మేము ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం, మంచిగా ప్రశాంతంగా అనిపించింది. సో అండ్ ఇటు సైడ్ చూడండి, అండ్ టెంపుల్కి కావాల్సిన సామాన్లు అవి అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎంత పీస్ఫుల్గా ఉంది అసలు.